ఎఫెసీయులని ఒకసారి చెప్పండి సార్. ఎఫెసీ దానికి టైటిల్ ఇలా పెట్టుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక టైటిల్ క్రీస్తులో సంఘము మరియు సంఘములో క్రీస్తు. క్రీస్తులో సంఘము మరియు సంఘములో క్రీస్తు. 6 అధ్యాయములు ఉన్నాయి. 2 ముఖ్య విభాగములు ఉన్నాయి. 2 ముఖ్య విభాగములు ఉన్నాయి. అంటే శుభములు ముగింపు తీసేస్తే 2 ముఖ్య విభాగాలు. ఒకవేళ శుభములు అలాగనే ముగింపు గనక ఉంచితే 4 విభాగాలు అవుతాయి అన్నమాట అండి. ఒకవేళ 4 అని రాసుకుంటే అధ్యాయం 1వ అధ్యాయము మొదటి 2 వచనాలని చూడండి. శుభములు. శుభములు పౌలు గారు రాశారు. ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు రాశారు. పౌలు గారు రాశారు. ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు రాశాడు. దేవుని చిత్తము చేత రాసినట్లుగా మనకి అర్థమవుతుంది మొదటి 2 వచనాల్లో కూడా. ఇప్పుడు 2వ విభాగానికి వద్దాం. అది మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 3వ అధ్యాయం 21వ వచనం వరకునండి. 1వ అధ్యాయం 3వ వచనం నుండి 3వ అధ్యాయం 21వ వచనం వరకు మనం 2వ విభాగాన్ని చూస్తున్నాం. దానికి హెడ్డింగ్ ఏం పెట్టుకోవాలంటే క్రీస్తులో ఉన్న విశ్వాసుల యొక్క స్థితి. క్రీస్తులో ఉన్న విశ్వాసుల యొక్క స్థితి. క్రీస్తులో ఉన్న విశ్వాసుల స్థితి. ఇందులో 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ ని రాసుకోండి. మొట్టమొదటిది, క్రీస్తులో ఎన్నుకోబడ్డారు. క్రీస్తులో ఎన్నుకోబడ్డారు. అది దాంట్లో కొంత వివరణ రాయండి. అందులో వివరణ ఏంటంటే ఆత్మీయ ఆశీర్వాదముల చేత ఆస్వాదింపబడుట. ఆత్మీయ ఆశీర్వాదము చేత ఆశీర్వదింపబడుట. ఆయన రక్తము ద్వారా విడుదల పొందుట. ఆయన రక్తము ద్వారా విడుదల పొందుట. ఇది మొట్టమొదటిది, క్రీస్తులో ఎన్నుకోబడ్డారు. ఓకే. ఇందులో 2వది ఏంటంటే కృపచేత రక్షింపబడితిరి. కృపచేత రక్షించబడితిరి. ఇందులో వివరణ రాసుకోండి. వివరణ, గత కాలములో పాపములో చనిపోయిరి. గత కాలంలో పాపములో చనిపోయేది. దేవుని వరము విశ్వాసము చేత కృప. దేవుని వరము విశ్వాసము చేత కృప. దేవునిలో జీవించుట. దేవునిలో జీవించుట. కాబట్టి 2వ పాయింట్ ఏంటంటే కృపచేత రక్షింపబడిరి. దాంట్లో వివరణ, గత కాలంలో పాపములో చనిపోయిరి. దేవుని కృపావరము లేకపోతే దేవుని వరము విశ్వాసము చేత కృప. దేవునిలో జీవించుట. ఇప్పుడు 3వ సబ్ హెడింగ్ దీనికి. 3వ సబ్ హెడింగ్ ఏంటంటే క్రీస్తు సంఘము యొక్క సభ్యులు. క్రీస్తు సంఘం యొక్క సభ్యులు.
క్రీస్తు సంఘం యొక్క సభ్యులు. యూదుడు మరియు అన్యుడు క్రీస్తు సంఘములో సమానమైన సభ్యులు. యూదుడు మరియు అన్యుడు క్రీస్తు సంఘములో సమానమైన సభ్యులు. ప్రేమలో వేరుపారుట మరియు పాతుకుని పోవుట. ప్రేమలో వేరుపారుట మరియు పాతుకుని పోవుట. ప్రేమలో వేరుపారుట మరియు పాతుకుని పోవుట. ఇది రెండవ విభాగం అండి. మూడవ విభాగం చూద్దాం. మూడవ విభాగం 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ అధ్యాయము 20వ వచనం వరకు. 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ అధ్యాయము 20వ వచనం వరకు. ఇక్కడ ఇందులో 2 పాయింట్స్ రాసుకోండి. ఆ 2 పాయింట్స్ లో మొదటి పాయింట్ ఏంటంటే సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క ఆచరణము. సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క ఆచరణము. సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క ఆచరణము. ఇందులో సబ్ పాయింట్స్ రాసుకోండి. ఇందులో సబ్ పాయింట్స్ ఏంటంటే నెంబర్ 1 సంఘములో. ఫస్ట్ది సంఘములో అని పెట్టుకోండి. వివరణ: క్రీస్తు శరీరమును బ్రాకెట్స్ లో సంఘము. క్రీస్తు వాయిస్ కట్ అవుతుంది. కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతున్నాం. ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సంఘములో క్రీస్తు శరీరమును బ్రాకెట్స్ లో సంఘము కట్టుటకు ఆత్మీయ వరములను ఐకమత్యముగా ఉపయోగించుట. క్రీస్తు శరీరమును బ్రాకెట్స్ లో సంఘమును కట్టుటకు ఆత్మీయ వరములను ఐక్యమత్యముగా ఉపయోగించుట. అది సబ్ పాయింట్ సంఘములో అనేదాన్ని. నెంబర్ 2 సబ్ పాయింట్. నెంబర్ 2 వ్యక్తిగత జీవితంలో. వివరణ: పాప స్వభావమును విడిచిపెట్టుట. పాప స్వభావమును విడిచిపెట్టుట. నూతన స్వభావమును ధరించుట. తర్వాత ఆత్మతో నింపబడుట. ఆత్మతో నింపబడుట. తర్వాత ప్రేమలో నడచుట. తర్వాత అండి 3వ సబ్ పాయింట్ గృహములో. సంఘములో, వ్యక్తిగత జీవితంలో, 3వది ఇప్పుడు గృహములో. వివరణ: క్రీస్తులో ఒకరికొకరు లోబడి ఉండుట.
క్రీస్తులో ఒకరికొకరు లోబడి ఉండుట. ఇప్పుడు చూడండి, భార్యలు భర్తలకు లోబడి ఉండాలి. భార్యలు భర్తలకు లోబడి ఉండాలి. మూడవది, భర్తలు భార్యలను ప్రేమించాలి. భర్తలు భార్యలను ప్రేమించాలి. నాలుగవది, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఓకేనండి. 4వ సబ్ పాయింట్ పనిలో. 4వ సబ్ పాయింట్ పనిలో. అధికారమునకు లోబడుట, దేవుని కొరకు పని చేయుట. అధికారమునకు లోబడుట, దేవుని కొరకు పని చేయుట. అధికారమునకు లోబడుట, దేవుని కొరకు పని చేయుట. కాబట్టి 4 సబ్ పాయింట్స్ అయిపోయినాయి. సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క ఆచరణములు, ఇందులో 4 సబ్ పాయింట్స్ అయిపోయినాయి. తర్వాత మరొక పాయింట్ ఏంటంటే ఇందులోనే ఆత్మీయ యుద్ధ రంగములో అనేది. ఆత్మీయ యుద్ధ రంగములో. ఆత్మీయ యుద్ధ రంగములో వివరణ రాసుకోండి. దేవుని శక్తి చేత బలవంతులగుట. దేవుని శక్తి చేత బలవంతులగుట. దేవుని సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుని సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మూడోది, ఆత్మతో ప్రార్థించుట. మూడోది, ఆత్మతో ప్రార్థించుట. నాలుగోది, విశ్వాసములో నిలువబడుట. విశ్వాసములో నిలువబడుట. చివరి ముఖ్య విభాగం చూద్దామండి. 6వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు. 6వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు. ముగింపు. ముగింపు మాటలు పౌలు గారు ఎలా చెప్పారు? ఏమనంటే, యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక అన్న. యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక అని చెప్పాడు. ఓకేనండి. ఆ ఎఫెసీ పత్రిక రాయబడిన తేదీ కాలం చెప్తున్నాడు. క్రీస్తు శకం 60వ సంవత్సరం. క్రీస్తు శకం 60వ సంవత్సరం. తర్వాత ఒక సెంటెన్స్ రాసుకోండి. ఎఫెసీ పత్రిక గురించి ఒక సెంటెన్స్. సంఘమునకు మరియు క్రైస్తవులకు, సంఘమునకు మరియు క్రైస్తవులకు వారి ప్రవర్తన మరియు విశ్వాసమును గూర్చి, వారి ప్రవర్తన మరియు విశ్వాసమును గూర్చి తెలిపే క్రీస్తు యొక్క మాన్యువల్ అంటారన్నమాట. క్రీస్తు యొక్క మాన్యువల్. సంఘమునకు మరియు క్రైస్తవులకు వారి ప్రవర్తన మరియు విశ్వాసమును గూర్చి తెలిపే క్రీస్తు యొక్క మాన్యువల్.
మాన్యువల్. మనం ఎఫ్ఎస్సి పత్రికని ముగించుకున్నాం. ఈ సమయంలో నెక్స్ట్ పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం. కాలం క్రీస్తు శకం 62. కాలం క్రీస్తు శకం 62. మీరు టాపిక్ లేకపోతే టైటిల్ ఎలా పెట్టుకోవచ్చు? యేసుక్రీస్తుకున్న మనస్సు కలిగి ఉండుట. యేసుక్రీస్తుకున్న మనస్సు కలిగి ఉండుట. ఉండటానికి 4 అధ్యాయాలు, 4 ముఖ్య విభాగాలు ఉన్నాయి. అయితే శుభములు ముగింపుతో కలిపి 6. 4 ముఖ్య విభాగములు అయితే శుభములు ముగింపుతో కలిపి 6 ఉన్నాయండి. ఓకేనండి. ఇందులో మొట్టమొదటి విభాగం మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. శుభములు. వివరణ రాసుకోండి. పౌలు మరియు తిమోతి ఫిలిప్పీలోనున్న అధికారులకు మరియు పరిచారకులతో కలుపుకొని పరిశుద్ధులకు. పౌలు మరియు తిమోతి ఫిలిప్పీలోనున్న అధికారులకు మరియు పరిచారకులతో కలుపుకొని పరిశుద్ధులకు, అంటే పరిశుద్ధులకు రాస్తున్నారని. తర్వాత మళ్ళీ ఇందులోనే వివరణ. సువార్తలో భాగస్వామ్యులు. సువార్తలో భాగస్వామ్యము అంటే పౌలు గారితో పాటు ఫిలిప్పీ సంఘం కూడా సువార్తలో పాలి భాగస్థులయ్యారు. తర్వాత వివరణలో 3వది, దేవుడు తన మంచి పనిని మీ యందు సంపూర్ణము చేస్తాడు. దేవుడు తన మంచి పనిని మీ యందు సంపూర్ణము చేస్తాడు. ఓకే అండి. 2వ విభాగంలోకి వెళ్దాం. 2వ విభాగంలోకి వెళ్దాం. మొదటి అధ్యాయం 12వ వచనం నుండి 30వ వచనం వరకునండి. మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 30వ వచనం వరకు. హెడ్డింగ్ ఒకే మనస్సు కలిగి ఉండుట అని పెట్టుకోండి. ఒకే మనస్సు కలిగి ఉండుట. వివరణ రాసుకోండి. క్రీస్తుని ప్రకటించుట ఎంతో ముఖ్యమైనది. క్రీస్తుని ప్రకటించుట ఎంతో ముఖ్యమైనది. ఓకేనండి. అది మొదటి రెండో ముఖ్య విభాగమా లేకపోతే 2వ విభాగం? 3వది రాసుకోండి.
విభాగం, 2వ అధ్యాయము అంతా కూడా, 2వ అధ్యాయం అంతా. హెడ్డింగ్ పెట్టుకోండి, దాసుని మనస్సు కలిగి ఉండుట. దాసుని మనస్సు కలిగి ఉండుట. దాసుని మనస్సు కలిగి ఉండుట. దాని వివరణ రాసుకోండి. దాని వివరణ: సేవకత్వము మరియు ఐక్యతను వెంబడించుట. సేవకత్వము మరియు ఐక్యతను వెంబడించుట. సేవకత్వము మరియు ఐక్యతను వెంబడించుట. 4వ విభాగం అండి, 3వ అధ్యాయం అంతా. 3వ అధ్యాయం అంతా ఆత్మీయ మనస్సు కలిగి ఉండుట. ఆత్మీయ మనస్సు కలిగి ఉండుట. వివరణ, ఇందులో వివరణ ఏంటంటే, పరిపూర్ణులగుటకు ముందుకు సాగుట. పరిపూర్ణులగుటకు ముందుకు సాగుట. పరిపూర్ణులగుటకు ముందుకు సాగుట. 4వ 1 2 3 4 5th 5వ విభాగం, 4వ అధ్యాయము మొదటి 19 వచనాలు. 4వ అధ్యాయము మొదటి 19 వచనాలు. క్షేమమైన మనస్సు కలిగి ఉండుట. క్షేమమైన మనస్సు కలిగి ఉండుట. క్షేమమైన మనస్సు కలిగి ఉండుట. దానికి వివరణ క్రీస్తులో సమాధానము కలుగుతుంది. క్రీస్తులో సమాధానము కలుగుతుంది. క్రీస్తులో సమాధానము కలుగుతుంది. 6వ విభాగం అండి, 6వ విభాగం, 4వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం. 4వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం. ముగింపు. ముగింపు. క్రీస్తు కృప మీ ఆత్మకు తోడైండును గాక అని ముగించాడు పౌలు గారు. క్రీస్తు కృప మీ ఆత్మకు తోడైండును గాక అని ముగించారండి పౌలు గారు. ఓకే, ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాట సంతోషించుడి, ఆనందించుడి. ఆనందించుడి, ఆనందించుడి. ఇందులో ఉపయోగించబడిన మాట ఎక్కువగా ఆనందించుడి అనేటువంటిది మనం చూడాలి.
నెక్స్ట్ మనం మరొక పత్రికలోనికి మనం వెళ్దాం. కొలస్సి పత్రిక. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. కాలం క్రీస్తు శకం 61. క్రీస్తు శకం 61వ సంవత్సరం. ఇక్కడ మహోన్నతుడైన క్రీస్తుకు ఒక హెడ్డింగ్ పెట్టుకోండి. టాపిక్ మహోన్నతుడైన క్రీస్తుకు యోగ్యమైన జీవితము జీవించుట. యోగ్యమైన జీవితము జీవించుట. మహోన్నతుడైన క్రీస్తుకు అని పెట్టాడు. ఇంకా శ్రేష్ఠుడైన క్రీస్తుకు అని కూడా పెట్టుకోవచ్చు. సర్వశ్రేష్ఠుడైన క్రీస్తుకు యోగ్యమైన జీవితము జీవించుట. సర్వశ్రేష్ఠుడైన క్రీస్తుకు యోగ్యమైన జీవితము జీవించుట. నాలుగు అధ్యాయములు ఉన్నాయి. 2 ముఖ్య విభాగములు ఉన్నాయి. అయితే 4 విభాగములు మొత్తం శుభములు ముగింపుతో కలిపి 4 విభాగం. మొదటి విభాగం, మొదటి అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. మొదటి అధ్యాయము 1 నుండి 8వ వచనం అన్నమాట. శుభములు. శుభములు దానికి వివరణ రాసుకోండి. కొలస్సైలోనున్న పరిశుద్ధులు మరియు విశ్వాసులైన సహోదరులకు పౌలు మరియు తిమోతి నుండి ఓకే. నెక్స్ట్, మీకున్న విశ్వాసము, నిరీక్షణ, ప్రేమను బట్టి. 3 ఉన్నాయి ఇక్కడ. మీకున్న విశ్వాసము, నిరీక్షణ, ప్రేమను బట్టి దేవునికి మేము కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మీకున్న విశ్వాసము, నిరీక్షణ, ప్రేమను బట్టి దేవునికి మేము కృతజ్ఞతలు తెలుపుచున్నాము. రెండవ విభాగం మొదటి అధ్యాయము 9వ వచనము నుండి 2వ అధ్యాయము 24వ వచనం వరకు. మొదటి అధ్యాయం 9వ వచనం నుండి 2వ అధ్యాయం 23వ వచనం వరకు. 23వ వచనం వరకు. ఇక్కడ టైటిల్ రాసుకోండి. క్రీస్తుకు ప్రాధాన్యత. క్రీస్తుకు ప్రాధాన్యత. క్రీస్తుకు ప్రాధాన్యత.
అది ఎలా అంటే ప్రార్థనలో. క్రీస్తుకు ప్రాధాన్యత ప్రార్థనలో. ఓకేనండి. నెక్స్ట్ ఆయనను సంతోషపరచుటలో. ఆయనను సంతోషపరచుటలో. ఆయనను సంతోషపరచుటలో. ఆయనను సంతోషపరచటంలో అది ఎలాగంటే దానికి చిన్న సబ్ హెడ్డింగ్స్ రాసుకున్నది. ఆయనను సంతోషపరచుటలు అనే దానికి 3 ఏ విధంగా చేయాలనేది 3. ఒకటేమో ఫలములు ఫలించుట. ఆయన ఎలా సంతోషపరుస్తామండి? ఫలములు ఫలించుట వల్ల. 2 పరిపక్వతకు ఎదుగుట ద్వారా. పరిపక్వతకు ఎదుగుట రెండోది. మూడవది ఆయన శక్తి చేత బలపడుట. మూడోది ఆయన శక్తి చేత బలపడుట. ఓకే అండి. ఇప్పుడు క్రీస్తుకు ప్రాధాన్యత ప్రార్థనలో అయిపోయింది. ఆయనను సంతోషపరచుట్లో అయిపోయింది. ఇక నెక్స్ట్ చూద్దాం సృష్టి పైన ఆయన ఏమైనాడో చూద్దాం. సృష్టి పైన జ్యేష్ఠుడు. ఓకే. సృష్టి పైన జ్యేష్ఠుడు. అదృశ్య దేవుని స్వరూపం. అదృశ్య దేవుని స్వరూపం. ఓకేనండి. క్రీస్తుకు ప్రాధాన్యత మనం ఎన్ని చూసాం అంటే ప్రార్థనలో చూసాం, ఆయనను సంతోషపరచుట్లో చూసాం, సృష్టి పైన చూసాం. ఇప్పుడు సంఘములో మరియు సంఘము మీద అది క్రీస్తుకు ప్రాధాన్యత దేంట్లో అండి? సంఘములో మరియు సంఘము మీద. సంఘములో మరియు సంఘము మీద. దీనికి వివరణ రాసుకోండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు. క్రీస్తు సంఘమునకు శిరస్సు. క్రీస్తు సంఘము యొక్క అంశమై ఉన్నాడు. క్రీస్తు సంఘము యొక్క అంశమై ఉన్నాడు. అంతేకాదు తత్వము మరియు అబద్ధ బోధకుల మీద ఆయన ప్రాధాన్యత ఇంకా ఎక్కడెక్కడండి? తత్వం పైన ఉంది. తత్వం ఫిలాసఫీ మరియు అబద్ధ బోధకుల మీద. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే తత్వజ్ఞానమునకు బందీలు కావద్దు అంటున్నాడు. తత్వజ్ఞానమునకు బందీలు కావద్దు అంటున్నాడు. తర్వాత తప్పుడు బోధలకు లోబడద్దు అంటున్నాడు. తప్పుడు బోధకుల పైన బోధకులకి కూడా లోబడద్దు అన్నాడు. తర్వాత మీకు బోధింపబడిన విశ్వాసంలో జీవించుము. మీకు బోధింపబడిన విశ్వాసంలో జీవించుము. నీకు బోధింపబడిన విశ్వాసంలో జీవించుము. అదే 3వ
విభాగంలోకి వెళ్తున్నాం. 3వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయం 6వ వచనం వరకు. 3వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయము 6వ వచనం వరకు. టాపిక్ ఏమి, ఇక్కడ టైటిల్ ఏమని పెట్టుకుంటారంటే క్రీస్తు యొక్క అభ్యాసము. క్రీస్తు యొక్క అభ్యాసము. రెండోది ఏం చూసాం, క్రీస్తుకు ప్రాధాన్యత. ఇది క్రీస్తు యొక్క అభ్యాసం. క్రీస్తు యొక్క అభ్యాసం. అందులో ఆత్మీయ విషయముల మీద గురి పెట్టుడి. ఆత్మీయ విషయముల మీద గురి పెట్టుడి. ఆత్మీయ విషయముల మీద గురిపెట్టుడి. తర్వాత పాత స్వభావమును విడిచిపెట్టుడి. పాత స్వభావమును విడిచిపెట్టుడి. పాత స్వభావమును విడిచిపెట్టుడి. తర్వాత నూతన స్వభావమును ధరించుడి. నూతన స్వభావమును ధరించుడి. తర్వాత నూతన స్వభావం ధరించుడి. తర్వాత దైవత్వములో జీవించుడి. దైవత్వములో జీవించుడి. దైవత్వంలో జీవించుడి అనే దానికి 3 సబ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో గృహములో, ఒకటి గృహములో, రెండోది పని యందు, మూడోది లోకములో. దైవత్వంలో జీవించుడి అంటే ఎక్కడ? గృహములో, పని యందు, లోకములో. 3 అయిపోయింది. తర్వాత 4వ విభాగము 4వ అధ్యాయం 7 నుండి 18 వరకు. 4వ అధ్యాయం 7 నుండి 18 వరకు. ముగింపు. అందులో వివరణ, కృప మీకు తోడైండును గాక. కృప మీకు తోడైండును గాక. తర్వాత క్రీస్తు ద్వారా మీరు పొందిన సువార్త పరిచర్యను ముగించుడి. క్రీస్తు ద్వారా మీరు పొందిన సువార్త పరిచర్యను ముగించుడి. కొలస్సీ పత్రిక గురించి చివరి మాట ఒకటి రాసుకోండి. కొలస్సీ పత్రిక గురించి చివరి మాట, క్రీస్తే ప్రభువు. ఓకే, క్రీస్తే ప్రభువు అని చిన్న డాష్ పెట్టి, సృష్టి పైన కామ సంగమం మీద, కామ మార్పు మీద, కామ క్రైస్తవుల పైన అని పెట్టి బ్రాకెట్స్ లో జ్యేష్ఠుడు అని పెట్టుకోండి. జ్యేష్ఠుడు. క్రీస్తు యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడే పుస్తకం అన్నమాట అండి. ఇది కొలస్సీ పత్రిక మీద అనమాట అండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోజిట్ పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, క్రీస్తు శకం 51వ సంవత్సరంలో రాశారు.
క్రీస్తు శకం 51వ సంవత్సరం. టైటిల్ రాసుకోండి, యేసుక్రీస్తు తన సంఘము కొరకు తిరిగి వచ్చుట. యేసుక్రీస్తు తన సంఘము కొరకు తిరిగి వచ్చుట. యేసుక్రీస్తు తన సంఘము కొరకు తిరిగి వచ్చుట. 5 అధ్యాయములు ఉన్నాయి. ఐదు ముఖ్య విభాగములు ఉన్నాయి. 5 ముఖ్య విభాగములు ఉన్నాయి. అయితే 7 విభాగాలు, శుభములు ముగింపుతో కలిపి 7. మొదటిది రాసుకోండి, మొదటి అధ్యాయం, మొదటి వచనం, శుభములు. మొదటి అధ్యాయం, మొదటి వచనం, శుభములు. పౌలు, శీల, తిమోతి నుండి తెస్సలోనిక సంఘమునకు రాశారు. పౌలు, శీల, తిమోతి తెస్సలోనిక సంఘమునకు. ఓకేనండి. ఇప్పుడు రెండో విభాగం. రెండవ విభాగం 1వ అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనం వరకు. 1వ అధ్యాయం 2వ వచనం నుండి 10వ వచనం. ఇక్కడ ఎదురు చూడుడి అని రాసుకోండి. ఎదురు చూడుడి. ఎదురు చూడుడి. రానున్న ఉగ్రత నుండి సంఘమును కాపాడుట. రానున్న ఉగ్రత నుండి సంఘమును కాపాడుట. రానున్న ఉగ్రత నుండి సంఘమును కాపాడుట. మొదటి అధ్యాయం 10వ వచనం. మొదటి అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు మూడో ముఖ్య విభాగం, మూడో విభాగం 2వ అధ్యాయం అంతా. ఓకే, 2వ అధ్యాయం అంతా. దానికి టైటిల్ ఎలా పెట్టుకోండి, క్రీస్తు వస్తున్నాడు నిరీక్షించుడి. క్రీస్తు వస్తున్నాడు నిరీక్షించుడి. క్రీస్తు వస్తున్నాడు నిరీక్షించుడి. వివరణ రాసుకోండి. సంఘము ఆయన సన్నిధిలో సంతోషించుట. సంఘము ఆయన సన్నిధిలో సంతోషించుట. 2వ అధ్యాయం 19వ వచనంలో మనం ఇది చూస్తాం. 2వ అధ్యాయము 19వ వచనంలో మనం ఇది చూస్తాం. నాలుగవ విభాగం, 3వ అధ్యాయం అంతానండి. 3వ అధ్యాయం. 3వ అధ్యాయం. క్రీస్తు వస్తున్నాడు బలవంతులై ఉండుడి. క్రీస్తు వస్తున్నాడు బలవంతులై ఉండుడి. క్రీస్తు వస్తున్నాడు బలవంతులై ఉండుడి. వివరణ, సంఘమును దేవునికి నిందారహితముగాను, సంఘమును దేవునికి
నిందారహితముగాను పరిశుద్ధముగా సమర్పించుడి. సంఘమును దేవునికి నిందారహితముగాను పరిశుద్ధముగా సమర్పించుట. ఐదవది 4వ అధ్యాయం అంతా కూడా 4వ అధ్యాయము అంతా టైటిల్ రాసుకోండి, ధైర్యం కలిగి ఉండుడి. ధైర్యము కలిగి ఉండుడి. వివరణ రాసుకోండి. వివరణ ఆకాశ మండలమునకు సంఘము ఎత్తబడుట. ఆకాశ మండలమునకు సంఘము ఎత్తబడుట. 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనం. ఆకాశ మండలమునకు సంఘము ఎత్తబడుట. దీన్నే ఇంగ్లీష్ లో ఏమన్నారంటే ర్యాప్చర్ అన్నారండి. ఇది ఒక లాటిన్ వర్డ్ నిజాన్ని. RAPTURE ర్యాప్చర్ అంటే రాకటలో 2 ఘట్టాలు ఉంటాయనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ వచనాన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే యేసుప్రభు వారు ఆకాశ మేఘారుడై వస్తున్నప్పుడు మనం ఎత్తబడతాం, ఆయన్ని ఆకాశంలో కలుసుకుంటాం. తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడు. అది 2వ ఘట్టం అన్నమాట, యేసుప్రభు రాకడు. కాబట్టి ర్యాప్చర్ అనేది, సంఘం ఎత్తబడుట అనేటువంటిది కొత్త బోధ కాదు సుమ, ఇది లేఖన బోధ. కొంతమంది ఏంటండి 2 రకాలుగా ఉన్నాయేంటి అని చెప్తారు. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఇది ప్రత్యేకంగా ఆగి ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కలుసుకున్నటువంటి వారు కొంతమంది సేవకులే, ఏంటంటే ఇది ఎప్పుడు లేని బోధ, ఈ రాకడ ఒకటే కదా అన్న. రాకడ ఒకటే, అందులో 2 ఘట్టాలు ఉంటాయి. అది మనం దీన్ని బట్టి విభజించగలుగుతున్నాం. ఎలా అంటే మొట్టమొదటి ఘట్టంలో సంఘం ఎత్తబడుతుంది. తర్వాత ఆయన సంఘాన్ని వెంట పెట్టుకుని భూమి మీదకి ఆయన వస్తాడు. మొట్టమొదటి చర్చ్ కొరకు, రెండోది ఇశ్రాయేల్ కొరకు వస్తాడు, భూమి మీదకి వస్తాడు. అది చాలా స్పష్టంగా ఉంది, కాబట్టి మీరు గమనించండి. తర్వాత 6వ విభాగం 5వ అధ్యాయం మొదటి 24 వచనాలండి. 5వ అధ్యాయము 24వ వచనం వరకు. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి 24వ వచనం వరకు. కృతజ్ఞులై యుండుడి. అది హెడ్డింగ్, టాపిక్, కృతజ్ఞులై యుండుడి. పవిత్రపరిచే ఆయన పనిని పూర్తి చేయుట. పవిత్రపరిచే ఆయన పనిని పూర్తి చేయుట. పవిత్రపరిచే ఆయన పనిని పూర్తి చేయుట. 5వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. 5వ అధ్యాయము 23వ వచనంలో మనం దీన్ని చూస్తాం. 5వ అధ్యాయం 23వ వచనం. ఇక 7వ విభాగం
చివరిది 5వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు. 25వ వచనం నుండి 28వ వచనం వరకు ముగింపు. ముగింపు ముగింపు మా కొరకు ప్రార్థించుడి, మా కొరకు ప్రార్థించుడి. సహోదరులందరికీ ఈ పత్రికను చదివి వినిపించుడి. మా కొరకు ప్రార్థించుడి, సహోదరులందరి కొరకు ఈ పత్రికను చదివి వినిపించుడి. ఓకేనండి. ఇక చివరి మాట ఒకటి రాసుకోండి. మొదటి తెస్సలోనిక గురించి, లేకపోతే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక గురించి. అదేంటంటే ప్రభువైన యేసు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం మహిమపరచబడదుము. ప్రభువైన యేసు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం మహిమపరచబడదుము. 2వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. ప్రభువైన యేసు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనము మహిమపరచబడదుము. 2వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. అది ఇప్పుడు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక. కాలం క్రీస్తు శకం 51వ సంవత్సరం. క్రీస్తు శకం 51వ సంవత్సరం. ఇక్కడ టైటిల్ రాసుకోండి, యేసు తిరిగి వచ్చేంత వరకు అని రాసుకోండి. యేసు తిరిగి వచ్చేంత వరకు. 3 అధ్యాయములు ఉన్నాయి, 3 ముఖ్య విభాగములు ఉన్నాయి. శుభములు ముగింపుతో కలిసి 5. మొట్టమొదటి విభాగం, మొదటి అధ్యాయం, మొదటి 2 వచనాలు. మొట్టమొదటి అధ్యాయం, మొదటి 2 వచనాలు. శుభములు. శుభములు. పౌలు, శీల మరియు తిమోతి తెస్సలోనికలో ఉన్న సంగమునకు రాశారు. పౌలు రాశారు, పౌలు గారు. శీల, తిమోతి కూడా తెస్సలోనికలో ఉన్నారు. అదన్నమాట శుభములు. 2వ విభాగం, మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు. ఓకేనండి. దానికి ప్రోత్సాహం అని పెట్టుకోండి. దానికి ప్రోత్సాహం. ప్రోత్సాహం ఏంటంటే శ్రమలలో నమ్మకముగా ఉండుడి. అది మూడో విభాగం, 2వ అధ్యాయం అంతా. రెండో అధ్యాయం వరకు, 2వ అధ్యాయం అంతా. తిరిగి హామీ ఇచ్చుట అనేది రాసుకోండి. తిరిగి హామీ ఇచ్చుట. అదేంటంటే యేసు తిరిగి వచ్చేంత వరకు
యేసు తిరిగి వచ్చేంత వరకు నిరీక్షణలో యేసు తిరిగి వచ్చేంత వరకు నిరీక్షణలో మరియు సత్యములో స్థిరముగా నిలబడుము. యేసు తిరిగి వచ్చేంత వరకు నిరీక్షణలో మరియు సత్యములో స్థిరముగా నిలబడుము. నాలుగవది 3వ అధ్యాయము మొదటి 15 వచనాలు. 3వ అధ్యాయము మొదటి 15 వచనాలు. ఇది ఒక ఆజ్ఞ అనమాట. ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని నిమిత్తము పని చేస్తూనే ఉండుడి. దేవుని నిమిత్తము పని చేస్తూనే ఉండుడి. దేవుని నిమిత్తం పని చేస్తూనే ఉండుడి. ఇక 5వది ముగింపు అనమాట. 3వ అధ్యాయం 16 నుండి 18 వరకు. 3వ అధ్యాయం 16 నుండి 18 వరకు ముగింపు. సమాధానకర్తయగు ప్రభు మీకు ఎల్లప్పుడూ సమాధానం అనుగ్రహించును గాక. పౌలు గారు చివరి మాట్లాడు. సమాధానకర్తయగు ప్రభు మీకు ఎల్లప్పుడూ సమాధానం అనుగ్రహించును గాక. సమాధానం అని రాసుకుంటే సరిపోతుంది. ఓకే. చివరికి ఒక మాట తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక గురించి. క్రీస్తు రాకడను గూర్చి సరి అయిన బోధకు కట్టుబడి ఉండుడి. క్రీస్తు రాకడను గూర్చి సరి అయిన బోధకు కట్టుబడి ఉండుడి. క్రీస్తు రాకడను గూర్చి సరి అయిన బోధకు కట్టుబడి ఉండుడి. ఓకేనండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఈ పుస్తకంతో మనం క్లాస్ను ముగించుకుందామండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక. క్రీస్తు శకం 63వ సంవత్సరం. కాలం క్రీస్తు శకం 63వ సంవత్సరం. ఓకేనండి. సంఘములో సరి అయిన గుణము కామ అభిప్రాయము మరియు ప్రవర్తన మీద క్రైస్తవ మార్గదర్శక పుస్తకము. సంఘములో సరి అయిన గుణము కామ అభిప్రాయము మరియు ప్రవర్తన మీద క్రైస్తవ మార్గదర్శక పుస్తకము. 6 అధ్యాయములు 6 ముఖ్య విభాగములు. అయితే శుభములు ముగింపుతో పాటు 8 విభాగాలు అన్నమాట. మొదటి అధ్యాయము మొదటి విభాగం రాసుకుందాం. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు శుభములు. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు శుభములు.
వివరణ. పౌలు విశ్వాసమును బట్టి ఆయన నిజమైన కుమారునికి రాస్తున్నాడు. పౌలు విశ్వాసమును బట్టి ఆయన నిజమైన కుమారునికి రాస్తున్నాడు. శుభములేదు. రెండో విభాగం 1వ అధ్యాయం 3వ వచనం నుండి 20వ వచనం వరకు. ఓకే, మూడో విభాగం మూడో విభాగం 2వ అధ్యాయము మొదటి 15 వచనాలు, అంటే 2వ అధ్యాయం పూర్తిగా. 2వ అధ్యాయం పూర్తిగా 3వ విభాగం అండి. దానికి టైటిల్ ఏంటంటే బహిరంగ ఆరాధన. బహిరంగ ఆరాధన వివరణలో ప్రార్థన మరియు స్త్రీ యొక్క స్థానం. ప్రార్థన మరియు స్త్రీ యొక్క స్థానం. నాలుగో విభాగం 3వ అధ్యాయము మొదటి 16 వచనాలు, అంటే 3వ అధ్యాయం మొత్తం. ఇది 4వ విభాగం. దీనికి టైటిల్ శక్తిగల నాయకులు. శక్తిగల నాయకులు. వివరణ ఆత్మీయమైన అర్హతలు ఉన్నాయి. ఆత్మీయమైన అర్హతలు పై విచారణకర్తలకు పరిచారకులకు సంఘ కాపర్లకు పెద్దలకు. పై విచారణకర్తలకు, పరిచారకులకు, సంఘ కాపర్లకు, పెద్దలకు. ఓకేనండి. ఇది ఐదవది. ఇప్పుడు 5వ విభాగం 4వ అధ్యాయం అంతా. 4వ అధ్యాయము అంతనండి. సరి అయిన బోధకులు. వివరణ రాయండి. తప్పుడు బోధకులను ఖండించుము. సత్యమును బోధించుము. మరియు మాదిరివై యుండుము. 6వ విభాగం అండి. 6వ విభాగం 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ అధ్యాయము 2వ వచనం వరకు. 5వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయము 2వ వచనం వరకు. టైటిల్ రాసుకోండి. ప్రజల సంబంధాలు. వివరణ రాసుకోండి. ప్రజల సంబంధాలు. ఈ పరిస్థితులకు బైబిల్ పరమైన సూత్రములను అన్వయించుము. ఈ పరిస్థితులకు
ఈ పరిస్థితులకు బైబిలు పరమైన సూత్రములను అన్వయించుము. ఈ పరిస్థితులకు బైబిల్ పరమైన సూత్రములను అన్వయించుము. ఏడవ ముఖ్య విభాగం 6వ అధ్యాయం 3వ వచనం నుండి 19వ వచనం వరకు. 6వ అధ్యాయం 3వ వచనం నుండి 19వ వచనం వరకు. సరి అయిన ప్రేరేపణ. హెడ్డింగ్ ఏంటంటే సరి అయిన ప్రేరేపణ. సరి అయిన ప్రేరేపణ. సరి అయిన ప్రేరేపణ. దైవ భక్తి కొరకైన ఆశ చేత ప్రేరేపించబడి ఉండుము. దైవభక్తి కొరకైన ఆశ చేత ప్రేరేపించబడి ఉండుము. ఎనిమిదవది చివరి విభాగం 6వ అధ్యాయం 20-21 వచనాలు. 6వ అధ్యాయం 20-21 వచనాలు. ముగింపు. తిమోతి, నీకు అప్పగింపబడిన సత్యమును కాపాడుము. తిమోతి, నీకు అప్పగింపబడిన సత్యమును కాపాడుము. చివరి మాట రాసుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రికను గురించి చివరి మాట రాసుకోండి. అదేంటంటే జీవము గల దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని. జీవము గల దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని. 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. 3వ అధ్యాయం 15వ వచనంలో మనం దీన్ని చూస్తాం. ఓకే, మంచిదండి. దేవుడి మాటలను మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఓవర్ టు సార్